వైకేస్ హాట్ టాక్. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ 4 దశాబ్దాలుగా ఒకే ఇమేజ్ని పాలిటిక్స్లో శాసించడం అందరికీ సాధ్యం కాదు. పార్టీలు మారుతుంటారు, నాయకులు మారుతుంటారు. కానీ పల్నాడు పౌరుషానికి, గుంటూరు రాజకీయ గంభీరత్వానికి ఆయనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5గురు ముఖ్యమంత్రుల వద్ద వివిధ కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసి క్లీన్ హ్యాండ్స్ లీడర్గా ఇమేజ్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనే కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు వైకే టీవీస్ హాట్ టాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు పొలిటికల్గా టాపిక్ మొత్తం కులాల మీదే నడుస్తోంది. మీరు రాజకీయ నేతనా, కుల నేతనా? రాజకీయ నేతను. అంటే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్తో నడుస్తున్నటువంటి మాట వాస్తవం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ మరీ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ కమ్యూనిటీ ఉండటం అనేటువంటిది కూడా రాజకీయాల్లో మంచిది కాదు అనేటువంటిది నా ఒపీనియన్. మీరు రీసెంట్గా చూస్తే సాయి కృష్ణ కేసు కూడా చూడొచ్చు. ఆ కేసు మొత్తం కూడా కులం చుట్టే తిరుగుతోంది. కులం చుట్టూ ఎవరు తిప్పారు? చెప్పండి, మీరు చెప్పండి. అది కాదమ్మా, కులం చుట్టూ శవాలను పట్టుకొని శవరాజకీయాలు చేసేటువంటి వాళ్ళు తిప్పారు తప్ప ఎవరు తిప్పారు? సహజంగా ఇండివిజువల్ కేసెస్. పవన్ కళ్యాణ్ అన్నారు ఏమని, మీరు కాపు కులస్తులు, మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు సాయి కృష్ణ కేసుని అని అడిగారు, ఆయన్ని అడిగారు. అలాగే సిఐ నాగరాజు కూడా. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, శవరాజకీయాలు చేసేటువంటి వాళ్ళకి ఆ శవాల గురించే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు శవరాజకీయం చేశారు, తర్వాత ఓదార్పు యాత్రతో శవరాజకీయాలు చేశారు. అవును. తర్వాత ఇప్పుడు కూడా ఈ ఓదార్పు యాత్రలో శవాలు, ఎక్కడ శవం దొరుకుతుందా అని చెప్పి శ్మశానం దగ్గర కాసుకొని కూర్చొని ఎక్కడ శవం దొరికినా శవరాజకీయాలే చేస్తున్నారు. నిన్ననే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం, వన్ బై వన్. ఇవాళ ప్రభుత్వం మీద, సమస్యల మీద ప్రతిపక్షాలకి విషయం లేక ఇటువంటి శవరాజకీయాలు, కుల రాజకీయాలు చేసి దాంతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారని నేనైతే అనుకున్నాను. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ శవాలను పట్టుకొని అలాడేటువంటి వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అవుతారని నేను అనుకున్నాను. ఏదో ఒకసారి సక్సెస్ అయింది, ఓదార్పు యాత్రతో దానితో ఒకసారి సక్సెస్ అయిందా కదా అని. ఇక పొద్దుగూకుల్లో శవాలను పట్టుకొని అలాడుతూ ఉంటే ఇంకా శవాలను పట్టుకొని అలాడాల్సిందే తప్ప రాజకీయంగా సక్సెస్ అవుతారని నేనైతే అనుకోను పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ లాకప్ డెత్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయో, ఆ డెత్ అయిన వెంటనే కూడా, జరిగిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ని నీ కాపు కులస్తున్నే నువ్వు రక్షించడం లేదు, నువ్వు మాట్లాడడం లేదు, నువ్వు కూటంలో ఉండడం వల్లే మాట్లాడడం లేదని ఆయన్నే ఆరోపించారు అందరూ. అందుకని మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అలాగే బొత్స లాంటి నాయకులు కూడా నేను నా కులం అంటూ ఎప్పుడు అంటుంటూనే ఉంటారు. అంటే రాజకీయాల్లో అంటే ఒక కులానికి సంబంధించిన నాయకుడు తన కులం గురించి ఇన్నిసార్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ కాదు. నేను మీకు ఇందాక మాట్లాడేటప్పుడే చెప్పా, ఇప్పుడు రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ కులమే ప్రధానం అనేది కూడా కరెక్ట్ కాదు. అన్ని కులాలు కలిస్తేనే రాజకీయం, లేకపోతే ఏదో కుల సంఘం పెట్టుకొని ఆ కుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు కూడా ఆ జాబితాలో చేరి ఆ కుల సంఘాలు పెట్టుకుంటే సరిపోతుంది, రాజకీయంగా ఉండకుండా. కుల సంఘాలు వేరు, రాజకీయ పార్టీ వేరు. రాజకీయ పార్టీ అంటే అన్ని కులాలు కలిస్తేనే ఒక రాజకీయ పార్టీ, అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక రాజకీయ పార్టీ. ఒక కులానికి కన్ఫైన్ అయినప్పుడు
అది కుల సంఘం అవుతుంది తప్ప రాజకీయ పార్టీ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వైసీపీ కాపులకు అన్యాయం జరుగుతోంది అని ఆరోపిస్తోంది కదా, నిజంగానే అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. అన్యాయం ఏదన్నా చేశాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకంటే నేను 50 సంవత్సరాలుగా ఉన్నాను రాజకీయాల్లో, ఇవాళ కాదు. ప్రతి ఉద్యమంలో ఉన్నాను, ప్రతి పోరాటంలో ఉన్నాను, అనేక ఉద్యమాలు చేశాను, అనేక పోరాటాలు చేశాను. అలాగే కాపుల ఇష్యూస్ మీద కూడా నేను రిప్రజెంట్ చేశాను, అనేక ప్రయత్నం కూడా చేశాను. కాపులు డిమాండ్ ఏదైతే ఉందో కాపులను బీసీలో చేర్చాలి అనేటువంటిది సందర్భం వచ్చినప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాపుస్ సంబంధించినటువంటి వాళ్ళని కూర్చొని ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచన చేశాం. ఆలోచన చేసినప్పుడు అది కావాలి అని అంటే సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. సోషియో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత రిపోర్ట్ ప్రకారం క్యాబినెట్కి రావాలి, క్యాబినెట్ మళ్ళీ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని అందరం మేము రిప్రజెంట్ చేసినప్పుడు ఒక కమిషన్ వేశారు ఆయన సోషియో ఎకనామిక్ సర్వే జరపడానికి. లోపు ఆయన చనిపోయారు. తర్వాత అది ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భం కాదు, నడిచిపోయింది అట్లా. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఏదైతే బేసిక్ కాపులను బీసీలో చేర్చడానికి కావాల్సినటువంటి బేసిక్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా 50 సంవత్సరాల నుంచి కంప్లీట్ కానటువంటి ప్రొసీజరు 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే జరిపించారు, దాన్ని క్యాబినెట్లో తీసుకొచ్చారు, క్యాబినెట్ అప్రూవ్ చేయించారు, అసెంబ్లీకి తీసుకెళ్లారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఓపెన్గానే అపోజ్ చేశారు. ఏదైతే కాపుల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని ఒక పబ్లిక్ మీటింగ్లోనే పబ్లిక్గానే అపోజ్ చేశారు. ఆ రోజున ఆ రకంగా ఆయన అపోజ్ చేశాడు. కాబట్టి వాళ్ళ కాపుల గురించి మాట్లాడేటువంటి అర్హత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి లేదు బేసికల్గా. ఎందుకంటే వాళ్ళు కాపు సమస్యల గురించి ఓపెన్గా అపోజ్ చేశారు కాబట్టి. దాని తర్వాత మోడీ గారు ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. సరే, ఈయన కేంద్రానికి పంపి అది లేట్ అవుద్ది అనుకుని దాంట్లో 5% కాపులకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆ జీవోను కూడా అపోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాపుల్ని మరొకసారి మోసం చేశాడు, 5% చట్టవిరుద్ధం, అది తనకు తెలిసి కూడా 5% రిజర్వేషన్ అని చెప్పేసి జీవో ఇచ్చి మోసం చేశాడు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పాడు. దానికి ఒక కమిటీ కూడా వేశాడు. ఆ రోజున నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాశాను. ఏమని రాశారు? ఏదైతే చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్లో ఇచ్చాడో అది చట్టబద్ధంగానే ఇచ్చాడు, కాబట్టి దాన్ని నువ్వు అమలు చెయ్యి, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పేసి నేను ఆ రోజున లేఖ రాశాను. ఆ రోజున లేఖ రాసి ఏ చట్ట ప్రకారం ఇవ్వచ్చు అనేది కూడా పలానా చట్టం కోట్ చేస్తూ ఇచ్చాను. నేను అది వేగ్గా ఇవ్వాల, అథెంటిక్గా ఇచ్చాను. ఇచ్చినప్పుడు దాని నుంచి రెస్పాన్స్ రాలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి. ఓకే. దాని తర్వాత రాజమండ్రిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు చాలా కొంతమంది కూర్చొని మీటింగ్ పెట్టుకొని కాపులకి న్యాయం జరగాలి అనేటువంటి దాని మీద ఒకటి భారీ ఎత్తున విజయవాడలో మీటింగ్ జరపాలి అనేటువంటిది ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసిన రోజునే నేను చాలా డీటెయిల్గా రాశాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లెటరు. ఇగో ఈ ప్రకారం
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవుట్ ఆఫ్ 10% 5% కాపులకి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషను ఇవ్వాలి, దాని మీద మీ స్టాండ్ చెప్పండి, మీ స్టాండ్ చెప్పి విజయవాడలో మీటింగ్ పెట్టండి అని చెప్పేసి నేను లెటర్ రాశాను. లెటర్ రాసి దానికి కూడా రిప్లై లేదు. దానిగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు పరిస్థితి. అందుకని ఇవాళ కాపులకి ఆ రోజున నేను వ్యతిరేకినని చెప్పాడు, ఇవాళ కూడా కాపుల్ని బలి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 1924 మధ్యలో కమ్మారిని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాడు. ఆ రోజున వాళ్ళ పార్టీలో ఉన్న కమ్మారిని బలి చేశాడు. ఇవాళ కాపుల్ని ముందు పెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల్ని ముందు పెట్టి కాపుల చేత తిట్టించి కాపుల్ని బలి చేస్తున్నాడు. అందుకని కాపు ద్రోహి ఎవరన్నా ఉన్నాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని బలి చేస్తూ ఉన్నాడు. నువ్వు పోరాటం చేయొచ్చుగా, వాళ్ళని ముందు పెట్టి ఎందుకు చేయాలి? లబ్ధేమో నువ్వు చేకూర్చుకోవాలి, పోరాటమేమో ఆ రోజున కమ్మారు చేయాలి, ఈ రోజున కాపులు చేయాలా? నువ్వేమో పవర్ ఎంజాయ్ చేస్తావు, పవర్ వస్తే నువ్వేం చేసావని చెప్పేసి వాళ్ళని కాపుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్తున్నాను నేను. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంచి అనుబంధం ఉండేది. ఆయన చనిపోయాక ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. అంటే దానికి కారణం మీరు ఆ టైంలో రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కారణం అనుకుంటున్నారా? ఏం ఎదురు దెబ్బలు తిన్నాము అంటే రాజకీయంగా మీరు కొన్ని పార్టీలోంచి బయటకు రావడం కానివ్వండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను పార్టీలోంచి బయటికి రాలేదు. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో 14 వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 14 కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాను. 14 కూడా కాంగ్రెస్ పార్టీలో నేను సీరియస్గా పోటీ చేశాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే నేను ఎప్పుడు 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశాను, కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి పదవి కావాలని నేను అడగలేదు. నన్ను కూడా ముఖ్యమంత్రిగా కూడా మీరు ప్రమాణ స్వీకారానికి డేట్ పెట్టుకోమని చెప్పేసి నన్ను పిలిస్తే నేను ఢిల్లీ వెళ్ళాను తప్ప నేనైతే ముఖ్యమంత్రి కోసం నేను అడిగిన సందర్భంగా నన్ను పిలిచి బదనాం చేశారు అనేటువంటి ఒక రీజన్ మీద నేను 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరాను. లక్ష్మీనారాయణ గారు, మీరు 2019కి ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదాం అనుకున్నారు, కానీ ఆగిపోయారు. చేరి ఉంటే మంత్రి అయి ఉండేవాళ్ళు. 2024కి ముందు మీరు బీజేపీలో ఉన్నా కానివ్వండి, లేకపోతే జనసేనలో చేరినా కానీ అప్పుడు కూడా మీరు చేరతారు అన్న టాక్ కూడా వచ్చింది. జనసేనలో చేరతారని టాక్ వచ్చింది. ఉన్నప్పటికీ మీరు మంత్రి అయి ఉండేవాళ్ళు. ఆ రిగ్రెట్ ఏమైనా మీకుందా? నాకు ఎప్పుడు ఆలోచన ఉండదమ్మా. ఎందుకంటే నేను 91లో క్రోసూరు మండలం, మా నియోజకవర్గం పెదకూరుపాడు నియోజకవర్గంలో క్రోసూరు మండలంలో ఎద్దువాగని ఉంటుంది భయవరం దగ్గర. దాని మీద బ్రిడ్జ్ కావాలని, ఎందుకంటే ఎప్పుడు చిన్న వర్షం పడ్డా కూడా చాలామంది చిన్నపిల్లలు కొట్టుకుపోయినటువంటి సందర్భం, ఎద్దులు కూడా కొట్టుకుపోయిన, అందుకని ఎద్దువాగనేటువంటి పేరు వచ్చింది. దాని మీద బ్రిడ్జ్ కావాలని అంజనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అంతకుముందు నేను 91లో ఓకే, రాజశేఖర్ 90లో 90 ఎండింగ్లో ఓకే 91లో మన ఆయన జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేశారు, రాలేదు కాబట్టి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, సరే చెన్నారెడ్డి గారు దిగిపోయిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను బ్రిడ్జ్ కావాలని. ఎందుకంటే నేను నాది అసలు ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ గుంటూరు. పెదకూరుపాడు నాకు పార్టీ సీట్ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు. పెదకూరుపాడు అనేటువంటిది ఒకటి నియోజకవర్గం ఉందనేది కూడా తెలియదు అప్పటిదాకా. దాని దావ కూడా తెలియదు. పార్టీ ఇచ్చింది తీసుకున్నాను. సరే అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ప్రజలు అడిగారు దాని మీద బ్రిడ్జి ఎప్పటి నుంచో మాకు
అవసరం ఉందండి, చిన్న వర్షం పడినా కూడా మొత్తం కమ్యూనికేషన్ కట్ అయిపోతుందని. ఆ బ్రిడ్జ్ కోసం ఎన్ జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన అప్పుడు ఇది 96 లక్షలు అవుతుంది, ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఇవ్వలేను, నీకు మంత్రి స్థానం తీసుకోమన్నాడు. నాకు మంత్రి పదవి వద్దండి, నేను గుంటూరు నుంచి వెళ్తే ప్రజలు నన్ను నమ్మి ఓటేసి గెలిపించారు, అందుకని నాకు మంత్రి పదవి అవసరం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అడిగాను. కాదు, ఆలోచించుకొని రమ్మన్నాడు. ఆలోచించుకునేదేం లేదు, నాకు బ్రిడ్జే కావాలి, మంత్రి అవసరం లేదని చెప్పాను. సరే అని చెప్పేసి ఆయన బ్రిడ్జి శాంక్షన్ చేశారు. ఆయన బ్రిడ్జి శాంక్షన్ చేసి శంకుస్థాపనకి పిలిచాను, శంకుస్థాపనకి వచ్చారు. ఓకే, శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ మీటింగ్లో చెప్పారు ఆయన, నేను మంత్రి ఇస్తానంటే మంత్రి కాదని బ్రిడ్జ్ కావాలని పట్టుబట్టి తీసుకున్నాడు అని చెప్పగానే జనం అంతా గొడవ పెట్టేశారు, మంత్రి కావాలి కావాలి అని చెప్పేసి. సరే అయితే మీరు అడిగారు కాబట్టి ఇస్తానని చెప్పేసి ఆయన మంత్రి ఇచ్చాడు. అట్లనే ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ లక్ష్మీనారాయణ గారు, నిజంగా ఆ రోజుల్లో మంత్రి పదవి అంటే చాలా పెద్ద పదవి. దాన్ని పణంగా పెట్టి మీరు వంతెన ఎలా తీసుకున్నారు? ఒకవేళ మంత్రి అయి ఉంటే మీరు ఆ వంతెన తెచ్చుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. మంత్రులు అడగొచ్చు, లేకపోతే ఫైట్ చేయొచ్చు, తెచ్చుకోవచ్చు. కానీ జనరల్గా నా మనస్తత్వం ఉన్నదంతా సర్దుకుని పని చేసుకునేటువంటి అలవాటు మొదటి నుంచి కూడా. అందుకని నేను ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేశాను, గుంటూరు అడిగాను, పార్టీ పెదకూరుపాటు ఇచ్చింది నాకు. ఒరిజినల్గా నేను నేటివ్ ఆఫ్ కన్నావర్ తోట గుంటూరు అడిగాను, గుంటూరు అడిగితే పార్టీ నాకు పెదకూరుపాటు ఇచ్చింది. 4 సార్లు పెదకూరుపాటు ప్రజలు ఆదరించారు, నన్ను నమ్మి ఆదరించారు. నేను కూడా పెదకూరుపాటు అభివృద్ధి కోసం అట్లానే పనిచేశాను. కానీ నేను ఎప్పుడు కూడా ఈ పదవి కావాలని ఎప్పుడు అడగల, పని చేసుకుంటూ వెళ్ళాను, పదవులు అటంతటా వచ్చినాయి తప్ప అది రాలేదు అని ఎప్పుడు ఆ రోజు బాధపడలేదు, ఈరోజు బాధపడట్లేదు. అందుకే మీకు ఇందాక నేను చెప్పాను, నా పని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు 10ంటికి బయలుదేరి సత్తెనపల్లి వెళ్ళి సాయంత్రం 6:30కు బయలుదేరి గుంటూరు వస్తున్నాను తప్ప వేరే ఏం పట్టించుకోవట్లేదు అనేది మీకు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పిన విషయం కూడా అదే పరిస్థితి. నాకేం రిగ్రెట్స్ ఏం లేదు. అయితే ఇప్పుడు కూడా మీకు గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మీకు బాగా కోరిక, కానీ అదేం లేదా? కోరిక ఉంటే నేను సత్తెనపల్లిలో ఎందుకు చేస్తాను? ఓకే, సత్తెనపల్లి మీరు అనుకుంటే వచ్చింది, నేను అనుకుంటేనే వచ్చింది. అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు 3 సీట్లు నువ్వు ఏ సీట్లో పోటీ చేయాలనుకుంటా చెప్పు అని అడిగాడు. పెదకూరుపాడు కానీ, సత్తెనపల్లి కానీ, గుంటూరు కానీ. నేను సత్తెనపల్లి అని చెప్పేసి నేనే చూస్ చేసుకున్నాను, నాకు ఆయన ఇచ్చారు. దానికి అంతవరకు నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ దానికి. అయితే సత్తెనపల్లి సీట్ కోసం జనసేన శ్రేణులు కూటమిలో భాగంగా వాళ్ళకి రావాలని తీవ్ర ప్రయత్నం చేశాయి చివరి వరకు కూడా, అయితే వాళ్ళకి రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మరి స్పెక్యులేషన్సా ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు జనసేన కార్యకర్తల్ని మీరు ఏదైనా ప్రోటోకాల్ విషయాల్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం లేదన్న ఆరోపణలు మీపై వస్తున్నాయి. ఏం లేదమ్మా, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, అటువంటిది ఏం లేదు. ఏమి గ్లిచ్ ఏం లేదా? ఏం లేదు. నా నియోజకవర్గంలో అందరం కలిసే ఉన్నాము, జనసేన మేము బీజేపీ అందరం కలిసే ఉన్నాము. ఎక్కడ మీటింగ్స్ వాటి అన్నింటిలో ఆ సమస్య మాకు ఎక్కడ రాలేదు. పదవులు ఇచ్చే దగ్గర కానీ, మీటింగ్లో ప్రోటోకాల్ విషయంలో కానీ ఎక్కడ మాకు ఆ డిస్ప్యూటు సత్తెనపల్లిలో లేదు. జనసేనతో మంచి సంబంధాలతోనే కలిసే ఉన్నాం, ఎక్కడ నాకు ఆ డిస్ప్యూట్ లేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం ఏంటి, ఎలా ఉంటుంది? మామూలుగా జనరల్గా మామూలుగానే అలానే ఉంటుంది. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ జనసేన పొత్తు కుదిరింది. ఎంఓయు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇద్దరం ఎంఓయు మీద సంతకాలు పెట్టాం. అది ఇద్దరం కలిసి పనిచేసాం పొత్తులో. జనసేన భారతీయ జనతా పార్టీ ఇద్దరం కలిసి పనిచేసాం ఆ రోజు పొత్తులో పనిచేసాం. రాజకీయాల్లో మీకు నేను ఇది చేయలేకపోయాను, లేకపోతే ఈ పదవిని నేను తీసుకోలేకపోయాను అన్న అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? ఎప్పుడు నేను చెప్పాగా ఉన్నదాంతో సర్దుకొని పనిచేసేవాడిని తప్ప
రాని దాని గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. దాని గురించి ఆలోచించుకొని మైండ్ జడగొట్టుకునేంత పరిస్థితి కాదు. ఏదో నేను కష్టపడి పనిచేసే అలవాటు, పదవులు వస్తే పని చేస్తాను, లేకపోతే పని చూసుకుంటాను, అంతవరకే తప్ప నేను రాని దాని గురించి ఆలోచన చేసేటువంటి అలవాటు లేదు నాకు పరిస్థితి. మీ పిల్లలిద్దరూ రాజకీయాల్లో లేరు, రాజకీయంగా వాళ్ళని నేను రాలేకపోయాను, రాజకీయ నాయకుల్ని చేయలేకపోయాను అని మీరు ఎప్పుడైనా అనుకుంటుంటారా? అంటే ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో, అంటే రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఎంతో సీనియర్గా ఎదుగుండొచ్చేమో కానీ ఆర్థికంగా ఆ స్థాయికి ఎదగల. నా వరకు నేను చూసుకునే వరకే సరిపోతుంది నాకున్న ఆర్థిక పరిస్థితులు. అందుకని ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి అంత బేరు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు సెటిల్ కాలేదు పూర్తిగా లేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయిన రోజున వాళ్ళు రాగలను. ఎందుకంటే 2005లో మేయర్ని చేశాను, మా పెద్ద అబ్బాయిని మేయర్ని చేశాను. ఆ రోజు నేను మంత్రిగా మేయర్ని చేశాను. ఆ తర్వాత మళ్ళీ అట్లానే. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, మీరు ఇంట్రెస్ట్ చూపించలేదా, లేకపోతే ఎందుకని? ఇప్పుడు మనం చూస్తే చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాయకుల పిల్లలు కూడా మనం చాలా నియోజకవర్గాల్లో చూసుకున్నాము. కరెక్టే. నేను ఇందాక మీకు చెప్పే కదా, ఇవాళ రాజకీయాలన్నీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్తో ముడిపడి ఉన్నాయి. ఆర్థికంగా ఇప్పుడు ఆ పరిస్థితిలో లేను కాబట్టి ఆలోచించట్లేదు నేను. ఓకే. అంటే రాజకీయాలు ఆర్థికంగా ఒకప్పుడు నాకు తెలిసి మీరు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అంటే ఇంత ఖర్చు ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే నిజంగా ఇది ఖర్చుతో కూడుకున్న విషయము. అలాగే రాజకీయాల్లో ఉన్న చాలామంది నాయకులు చాలా బాగా సంపాదించుకున్నారు. మీకు సుదీర్ఘమైన అనుభవం, దాదాపు 40 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉండి వివిధ మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరు ఎందుకు సంపాదించుకోలేదు? ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోయారు? సార్, ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. 2014 ఓడిపోయినప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే రేపు ఎట్లా గడుస్తుంది అనేటువంటి ఆలోచన పరిస్థితి ఆ రోజున. మళ్ళీ నేను ఏదో ఒక వ్యాపారంలో స్టార్ట్ చేసిన పరిస్థితి. అందుకని దాని గురించే పిల్లల్ని తీసుకురావడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి, అంతే. మామూలుగా రాజకీయాల్లో ఉండాలి అంటే ఏదో ఒక ఆదాయం ఉండాలి. ప్రస్తుతం ఇప్పటికైనా మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అసలు ఏదైనా వ్యాపారాలు ఉన్నాయా? వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. రియల్ ఎస్టేట్ చేస్తున్నాము. ఇక్కడ 2-3 వెంచర్స్ వేసాము. కన్స్ట్రక్షన్లో ఉన్నాము, రియల్ ఎస్టేట్లో ఉన్నాము. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మావిగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చాక 2019లో 3 రాజధానుల విషయాన్ని పైకి తీసుకొచ్చి ఒక రకంగా అమరావతి రైతుల పరిస్థితిని కానీ, ఏపీ పరిస్థితిని కానీ ఒక రకంగా అధోగతి పాలు చేశారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దానిపై ఒక కనీస అవగాహన, ప్రజల్లో ఒక నమ్మకం లేకుండా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన మావిగన్ అంటున్నారు. ఏంటి మావిగన్? అసలు మావిగన్తో రాజధాని నిర్మాణం సాధ్యమా? అసలు ఆయన చెప్పిన ఆ మావిగన్ అనే అంశం ఏదైతే ఆ 3 నగరాల చుట్టూతా రాజధాని నిర్మించడం ఎంతవరకు సాధ్యమని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయనకి ఏ గన్ను లేదమ్మా. ఆయన జయం అంటే నేను మొదటి నుంచి చెప్తాను, బీజేపీలో ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్. అమరావతి 3 రాజధానులు అయినప్పుడు వెళ్ళిన వాడిని నేను, సుజనా చౌదరి గారు ఇద్దరం అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి అమరావతిలో మీటింగ్ పెట్టి అమరావతి రైతులకు ఒక మనోధైర్యం కలిగించి ఆ రోజున వాళ్ళ కౌలు డబ్బుల కోసం పోరాడితేనే జగన్మోహన్ రెడ్డి కౌలు వేశాడు. ఆ రోజు నేను పోరాడితేనే ఆ రోజున వేసినటువంటి పరిస్థితి. అమరావతి ఉద్యమానికి మేము ముందుండి ఆయన ధైర్యం ఇచ్చి నడిపాము. బీజేపీలో పార్టీ పరంగా రెజల్యూషన్ చేశాము. ఏ రాజకీయ పార్టీ రెజల్యూషన్ చేయాల, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీలో ఉండే రెజల్యూషన్ చేశాను. కానీ ఆ రోజున
జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులని కాదు, రాజధాని కట్టాలని కాదు. తన ఆలోచన అంతా కూడా అతను భారతదేశంలో నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్గా ఉండాలనేటువంటిది తన గోల్. ఆ గోల్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు అమరావతిలో ఇదంతా పెట్టుకొని ఎక్కడ సాధ్యమయ్యేది కాదు. నేను ఒకరోజు, మరి మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటాను, మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర ఒక పూట దీక్ష చేశాను. దీక్ష చేసిన రోజున చెప్పాను, అతనికి 3 రాజధానులని కాదు, రాజధాని అని కాదు, ఇప్పుడు ఇదంతా డెవలప్ చేయాలంటే దానికేం పని, ఒడ్డిచ్చిన విస్తరలాగా విశాఖపట్నం కనపడుతుంది. విశాఖపట్నం దోచేయటానికి తప్ప అతనికి 3 రాజధానులని కాదు, రాజధాని అనేటువంటిదే కాదు, తన జయం విశాఖపట్నం దోచేయటానికే తన రెడీగా ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు 3 రాజధానుల పేరుతో విశాఖపట్నం దోచేయటమే అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన రోజునే చెప్పాను. అదే జరిగింది. విశాఖపట్నం ప్రజలు భయపడిపోయారు కదా. నేను ఒకరోజు బీజేపీలో ఉండి విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్తే అక్కడ మా కార్యకర్తలు ఒక వినాయకుడు దేవాలయాన్ని తీసుకెళ్లారు మార్కెట్లో. నేను దేవాలయం నుంచి బయటికి రాగానే బయట ఒక 100 మంది ఆగారు. నేను అమరావతి గురించి ఫైట్ చేస్తున్నాను కదా, వాళ్ళు మా ప్రాంతానికి రాజధాని వస్తుంటే మీరు అడ్డుపడతారని అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారా బాబు అంటే, ఏందన్నా ఎట్లా ఉన్నాను, ఏముందా మీకు అమరావతి, మీకు రాజధాని వస్తుంది కదా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అన్నాం. భయపడిపోయారు వాళ్ళు. అమ్మో మాకు అవుద్దండి రాజధాని, ఇక్కడ మేము భయపడిపోతున్నాం పరిస్థితి వీళ్ళ దెబ్బతో, మాకు మీరే అమరావతిని రక్షించాలి అని చెప్పేసి ఇనానిమస్గా, మరి అక్కడి నుంచి మళ్ళీ పలాస వెళ్ళారు రాత్రి పెళ్ళికి. అక్కడ కూడా కనపడ్డవాడల్లా కూడా ఉండే అమరావతిని మీరే రక్షించాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంత భయపడిపోయారు ప్రజలు 3 రాజధానుల పేరు చెప్తే వీళ్ళ దెబ్బకి అక్కడ విశాఖపట్నం కానీ ఆ ఉత్తరాంధ్ర అంతా కూడా పరిస్థితి అటువంటిది. వాళ్ళకి ఆయనకి రాజధాని అని కానీ ఇంకోటని కానీ లేదు. ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని ఉంచుతానన్నాడు. ఎన్నికల తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు 3 ఇటుకలు కూడా పెట్టలా, ఆ విశాఖపట్నాన్ని దోచేయటం తప్ప. తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ లీడర్షిప్ అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. ఎందుకంటే అమరావతి రాజధాని ఉంచుతా అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, మావిగన్ అంటున్నాడు. 3 కూడా సాధ్యం కాదని అతనికి తెలుసు. నేను ఆ రోజు చెప్పాను, అమరావతి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేడు అనే మాట ఆ రోజునే చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ చెప్పింది నేనే, ఇది రైతుల సమస్య కాదు, రాష్ట్ర సమస్య. రైతులకి ఏదో ప్యాకేజ్ మాట్లాడుకుంటూ వాళ్ళు సాటిస్ఫై అయితే అమరావతి రాజధాని తీసేస్తానంటే అట్టు ఒప్పుకుంటాము. ఇది రాష్ట్ర డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ఒక రాజధాని అంటే అది ఒక క్యాపిటల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసెట్ టు ద స్టేట్, హార్ట్ ఆఫ్ ద స్టేట్. అటువంటిది రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా రాజధాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది అయినా అసలు ఇవాళ సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి, నేను జగన్మోహన్ రెడ్డి ఇంకొక వెంకయ్య పుల్లయ్య వచ్చి చంకలో పెట్టుకొని తీసుకొని వెళ్తానంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొలిటికల్ కన్సెన్సస్ తోటి అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో. దాని మీద బేస్ చేసుకునే ప్రజలు నమ్మారు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు నమ్మారు, కేంద్ర ప్రభుత్వం నమ్మింది. ఇందులో స్టేక్ హోల్డర్సు, అందులో దగ్గర 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వెస్ట్ చేశారు. ప్రజలు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, వాళ్ళ దానికి ఇచ్చినటువంటి చందాదారులు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ అయింది. పైగా పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చి స్వయాన శంకుస్థాపన చేశారు. సార్, అయితే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పారు, మీరు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో అంతా చూశారు. ఎప్పుడైనా ఆ పరిస్థితుల్ని మీ బీజేపీ, అప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, మరి అధిష్టానానికి ఎప్పుడైనా లేఖ రాశారా ఇలా జరుగుతోంది? నేను రాశాను, మీకేమైనా ఫస్ట్ రాశాను. అమిత్ షా గారికి లెటర్ రాశాను. అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడు రాశాను ఇలా చేస్తామని. ఆ తర్వాత
వచ్చినటువంటి అధ్యక్షుడు దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అమరావతి అమిత్ షా గారు వచ్చినప్పుడు అమిత్ షా గారు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అమిత్ షా గారు చాలా కోప్పడ్డారు. అమరావతి ఉద్యమంలో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేటువంటి దాని మీద వచ్చిన వాళ్ళని మీరు వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి పాదయాత్రలో పార్టిసిపేట్ చేయమని చెప్పారు పరిస్థితి. అమిత్ షా గారు Yes. కానీ అప్పుడు బీజేపీ ఏమీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. నా తర్వాత లేదు, నేను అదే చెప్పాను మీకు. అదే సోమ్ వీర్రాజు గారి అండర్లో రాజధాని విషయంలో బీజేపీ స్తబ్దుగా ఉంటాం కాదు, నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. అవును, నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు, దాంట్లో డౌటే లేదు. కానీ అది అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ ఉండటం అంటే మీరు రాజకీయ పార్టీ నన్ను ఎట్లా అనుకుంటారు, మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చేసినాడు. లక్ష్మీనారాయణ గారు, పార్టీలను పక్కన పెట్టేయండి, మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది రాజకీయాల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉంది? అంటే ఎప్పటికప్పుడే పాలన, ఇప్పుడు సుదీర్ఘ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, పరిపాలనా అనుభవం ఉంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ రికార్డు ఈ కలియుగం ఉన్నంతకాలం ఎవరు బ్రేక్ చేయలేనటువంటి రికార్డు సాధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్, ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఈ 3 రికార్డులని ఈ కలియుగం ఉన్నంతకాలం ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో బ్రేక్ చేసేటువంటి పరిస్థితి కాదు. అంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, పైగా విజనరీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ఈ 2 సంవత్సరాల పాలన మీకు నిదర్శనం. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే, మరి వాళ్ళ మోడీ గారి సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లోనే గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం 2 మరి చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాడంటే తనకున్నటువంటి అనుభవం విజనరీయే కదా. ఇవాళ మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే నమ్మకం ఉండబట్టే కదా. ఆ నమ్మకం క్రియేట్ చేయగలిగారు కదా 2 ఇయర్స్లోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత బెదిరించినా, నేను వస్తే మావిగాని పెడతానని చెప్పినా, ఇంకోటి పెడతానని చెప్పినా, ఏం చేసినా కూడా ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే ఆ నమ్మకాన్ని ఇవ్వగలిగారు కదా. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరితో కూడా పోల్చదగినటువంటి పర్సనాలిటీ కాదమ్మా. అసలు ఆయన దట్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, 2000 ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట బాబాయ్ ఉన్నాడు, తల్లి ఉంది, చెల్లి ఉంది. మరి వాళ్ళ బాబాయిని హత్య చేశారు, తల్లి లేదు, చెల్లి లేదు. ఈజ్ ఎ టిపికల్ క్యారెక్టర్, సెల్ఫిష్ క్యారెక్టర్, టోటల్లీ మనీతో లింక్ ఉన్నటువంటి క్యారెక్టర్. అతనికి కులం కానీ, బంధురికం కానీ, ఇంకొకటి కానీ, ఇంకొక అఫెక్షన్ కానీ, ప్రజలు కానీ, ఇవన్నీ ఒట్టి మాటలే పరిస్థితి. తనకు కావాల్సిందంతా కూడా తన గోల్ రీచ్ అవ్వటం. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలు అసమర్థుడు అని చెప్పేవాడిని, పరిపాలనా పరంగా అసమర్థుడని చెప్పేవాడిని. ఒకరోజు ఆలోచిస్తే ఎట్లా అసమర్థుడు అవుతాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఏకీకృతం చేసి, సెంట్రలైజ్ చేసి, మీడియాకి భయపడకుండా, ప్రతిపక్షానికి భయపడకుండా, టోటల్గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వ్యాపారం చేయగలుగుతున్నాడు. బ్రిటిషర్స్ లాగా, లైక్ ఎ బ్రిటిషర్.
బ్రిటిష్ ఎట్లా వ్యాపారాలకు వచ్చేసి వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసి వ్యాపారం చేశారో అట్లా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని అణగదొక్కి చేతిలో పట్టుకొని ఏకీకృతం చేసి వ్యాపారం చేయగలుగుతున్నాడంటే నేను ఇతన్ని అసమర్థుడిని ఎట్లా అనగలుగుతున్నాను అనేటువంటిది నాకు నేనే అనుకుని ఆ రోజున చెప్పాను, ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటిది. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. అది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని సంతకాల సేకరణ ఎప్పుడైతే జరిగిందో మరి మీ వరకు వచ్చిందా? మీరు సంతకం చేశారా? నేను సంతకం చేశాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఉంటాడు అనుకుని సంతకం పెట్టిన మాట నిజమే. కానీ తన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ తన సహజ గుణం బయటపడలేదు కదా. ఎప్పుడైనా ఎవరికన్నా డబ్బు ఇచ్చి చూడు, పదవి ఇచ్చి చూడు అని అంటారు. పదవి ఇచ్చి చూసిన తర్వాత కదా అర్థమైంది రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అనేటువంటిది. అప్పుడు ఫీల్ అయ్యాను నేను, అనవసరంగా నేను సంతకం పెట్టాను, ఇటువంటి వ్యక్తిగా సంతకం పెట్టాను అనేటువంటిది ఆ రోజున ఫీల్ అయ్యాను. ఆయన సీఎం అయిన తర్వాత ఫీల్ అయ్యారు. అది సార్, మీ పోర్ట్ఫోలియో చూస్తే ఇంత ఉంటుంది. అందులో మీకు బాగా నచ్చే పార్ట్ ఏంటి? మొత్తం దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేను జనరల్గా 9 పోర్ట్ఫోలియోలు చేశాను. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ఆ పోర్ట్ఫోలియోకి న్యాయం చేయడానికే ప్రయత్నం చేశాను. పూర్తిగా న్యాయం చేయలేకపోయినాను అనేటువంటి ఫీలింగ్ నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి, వ్యవసాయ శాఖకు వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ నాకు ఉంది మనసులో. ఎందుకంటే అప్పటికి నన్ను ఢిల్లీ పిలిచారు ముఖ్యమంత్రిగా డేట్ పెట్టుకొని ప్రమాణ స్వీకారానికి అని చెప్పేసి. ఇప్పుడు ఆ విషయం కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసిన తర్వాత నన్ను జనరల్గా కట్టడి చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. నన్ను ఎక్కడ కాలు కదపనీయకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఫ్రీగా పనిచేయడానికి లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది. మీరు అప్పుడు ఢిల్లీ వెళ్ళారా మీటింగ్కి? వెళ్ళాను. పిలిచారు వాళ్ళే పిలిచి 10 రోజుల గ్యాప్లో ముహూర్తాన్ని పెట్టుకోమన్నారు. సరే, ఆయన గులాం నబీ ఆజాద్ గారు నేను ఒక 5 రోజులు కాశ్మీర్ వెళ్ళి వస్తాను, 10 డేస్ గ్యాప్లో ముహూర్తం పెట్టుకుని డేట్ చెప్పమన్నారు. అది ఆయనకి తెలిసినప్పటి నుంచి నా టైం బాగలేక అది తప్పిపోయింది. సరే, అది తప్పిపోయింది కానీ టైం బాగాలేదా? తప్పించారా? ఎవరు తప్పించారు? టైం బాగుంటే ఎవరు తప్పించాలన్నా కూడా అది తప్పదు. టైం బాగలేదు కాబట్టి తప్పించాలనుకున్న వాళ్ళు సక్సెస్ కాగలిగారు. ఎవరి రాత ఎవడు రాసేవాడు కానీ చెరిపేవాడు కానీ లేడు. అది మనకు భగవంతుడు రాసుంటే జరుగుండేది, రాయలేదు కాబట్టి జరగలేదని నేను అనుకున్నాం అంతే తప్ప. సరే, ఆ ప్రయత్నం రాయలేదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఫలించినాయి, అవతల వాళ్ళ ప్రయత్నాలు ఫలించినాయి. ఆ తర్వాత ప్రయత్నాలు ఫలించినాయో చెప్పండి పోనీ. ఎవరి ప్రయత్నాలు ఏముంది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలే ఫలించినాయి. ఆ తర్వాత అతను నన్ను ఇబ్బంది పెట్టలే, పోర్ట్ఫోలియో పరంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అది ఒక్కటే సాటిస్ఫాక్షన్ లేదు తప్ప తదిమా పోర్ట్ఫోలియోలన్నీ కూడా ఏ పోర్ట్ఫోలియో చేసినా నా ముద్ర దాని మీద ఉంది. నేను అట్లా చేయగలిగాను కూడా. మనం రీసెంట్గా చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే పార్లమెంటులో మొన్న ప్రతిపక్షాల వ్యతిరేకత వల్ల పాస్ కాలేదు, అయితే మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టాలని చెప్పి ప్రతిపాదన చేస్తోంది బీజేపీ. ఆల్మోస్ట్ ఓకే అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, సరే, గవర్నమెంట్కి సంబంధం లేకుండా టీడీపీ అయితే మహిళలకు 2029 నుంచి రిజర్వేషన్ ఇవ్వాలి 33% అని చెప్పి మొన్న మహానాడులో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు అఫ్కోర్స్ మీరు కూడా యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ హౌ డు యూ సీ టీడీపీ తీసుకున్న డెసిషన్ని మీరు ఏమంటారు? ఎలా సపోర్ట్ చేస్తారు? ఆహ్వానిస్తున్నాము. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళలు 33% చట్టసభల్లో ఉండాలి అనేటువంటిది చేశారు. అది స్థానిక సంస్థల్లో రామారావు గారు 33% ఇవన్నీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో స్థానిక సంస్థల్లో 33% దానికి మహిళలకి ఇస్తూ ఉన్నారు. ఇవాళ చట్టసభల్లో 33% ఇవ్వటం కూడా ఆహ్వానిస్తున్నాం. దానికేమి
వేరే అభిప్రాయం అయితే ఏం లేదు. కానీ దేశంలో ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ డెసిషన్ తీసుకోలే. అందరూ రిజర్వేషన్స్ గురించి ప్రతి పార్టీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది, సంవత్సరాల నుంచి కూడా. పెద్ద పెద్ద పార్టీలే ఆ నిర్ణయం తీసుకోలేదు. ఒక ప్రాంతీయ పార్టీ అంతే అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం దేశ రాజకీయాలను ఏ విధంగా మారుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా ఆ నిర్ణయం తీసుకోవడం అభినందించదగినటువంటిది. బీజేపీ తీసుకుందిగా. బీజేపీ ఆల్రెడీ మోడీ గారు తీసుకునే కదా బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని పార్లమెంట్లో సరైనటువంటి బలం లేక ఆ రోజు విగిపోయింది. రేపు దాని గురించి ఎక్సర్సైజ్ చేస్తున్నారు సీరియస్గా. నెక్స్ట్ పార్లమెంట్లో దాన్ని పెట్టేసి సక్సెస్ చేయాలని, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కోరుకుంటున్నాం కాబట్టే తెలుగుదేశం పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా 33% పార్లమెంట్లో బిల్లు అయినా అవ్వకపోయినా ఈ రాష్ట్రం వరకు 33% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక్కటే తీసుకుంది. ఎందుకంటే మీరు తత్మా ప్రాంతీయ పార్టీలతోటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీని చూడాల్సిన పని లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక జాతీయ పార్టీగా మనుగడ అవుతూ ఉంది. జాతీయ అధ్యక్షులు ఉన్నారు, జాతీయ కమిటీ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా మీకు అండమాన్ నికోబార్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలతో కూడా ఉంది. దానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సభ్యత్వం భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత పార్టీ వ్యవస్థ కూడా ఏ ప్రాంతీయ పార్టీకి భారతదేశంలో లేదు. అందుకని పార్టీ వ్యవస్థాగత పరంగా చాలా బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రెండేళ్ల కూటమి పాలనపై మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే 2024లో కూటమి అధికారంలో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. మనకు తెలిసిందే 2019 నుంచి 2024 వరకు కూడా పరిపాలన ఎలా సాగిందో. అయితే అటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అలాగే కూటమి తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, ఆ నిర్ణయాలన్నీ కూడా ఒక రకంగా ఆర్థిక వ్యవస్థని అంటే లోటు బడ్జెట్లో ఉండడం, అలాగే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి తీసుకున్న డెసిషన్స్ కూడా ఇంకా అప్పుల్ని పెంచే విధంగానే ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రస్తుత 2 ఏళ్ల పాలనపై మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. ఆ రోజున 2020 అని చెప్పారు. ఇవాళ 2047 విజనరీతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. విధ్వంసకర పరిస్థితుల నుండి వికాసం వైపు, ప్రజాపాలన వైపు ఈ 2 సంవత్సరాల పాలన జరుగుతూ ఉంది. మీరు ఎన్ని మార్కులు వేస్తారు అని అంటే 95 మార్కులు వేస్తాం. ఇంకా కొన్ని 2024 ఎన్నికల్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రామిసెస్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 95 వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల పరంగా చేసుకుంటూ వచ్చాం. ఈ 2 ఇయర్స్లో ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా, అప్పులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి అనుభవంతో, మోడీ గారు ఇస్తున్నటువంటి సపోర్టుతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుంది అని అంటే ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి పాలన నిదర్శనం. దాంట్లో భాగంగా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరుచుకుంటూ ఒక పక్క రాజధాని, ఇంకొక పక్క పోలవరం, ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు. అంతకుముందు ఏ రోడ్డు మీద ప్రయాణం చేయాలన్నా కూడా నడుములు ఇరిగిపోయేటువంటి పరిస్థితి. 2 వీలర్స్ అనేక యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటిది దాని నుంచి ఈ రోజున ఇందాక కూడా మీకు చెప్పాం, పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో అని నమ్మకం. ఆ నమ్మకం పెట్టుబడిదారులకి క్రియేట్ చేయగలిగినారు. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు కూడా సంతృప్తికరంగానే ఉన్నారు అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు.
ఈ మధ్య కాలంలో చూస్తే లోకేష్ గారి దూకుడు రాజకీయాల్లో పెరిగినట్టుగా కనబడుతోంది. అంటే పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కానివ్వండి, లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారంలో కానివ్వండి. అంటే లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయన పనితీరు? 100కి 100 మార్కులు వేస్తాం. ఎందుకంటే ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శాసనసభ్యులుగా ఏ విషయం మీద రిప్రజెంట్ చేసినా ఇమ్మీడియట్గా రిప్లై వచ్చేది ఆ ఒక్క మంత్రిత్వ శాఖ నుంచే వస్తుంది తప్ప ఇంకెక్కడి నుంచి లెటర్స్ ఇచ్చినా కూడా దానికి రిప్లై వచ్చే పరిస్థితి కాదు. ఇవాళ 3వ తరం తెలుగుదేశం పార్టీకి 3వ తరం, 3వ తరానికి అనుగుణంగా నాయకత్వ లక్షణాలతో 3వ తరాన్ని లీడ్ చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్సు పార్టీ కార్యకర్తలకి ప్రజలకి కూడా ఇవ్వగలిగారనేది చెప్పే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఏదైతే ఈ సంక్షేమ పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడం వల్ల కానివ్వండి, అంటే ఎక్కువ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఆర్థిక భారంలోకి కూరుకుపోతోంది. అంటే సంక్షేమ పథకాలు ఇన్ని అమలు చేయడం అవసరమా అనే ప్రశ్న కూడా కొంతమంది రాజకీయవేత్తల నుంచి, క్రిటిక్స్ నుంచి వస్తుంది. అంటే నిజంగానే ఈ స్థాయిలో అవసరమంటారా? తప్పదు. ఎందుకు? ఎందుకంటే సరే ఇవాళ మేము 4,000 ఇస్తున్నామంటే రేపు ఆయన 5,000 ఇస్తానని అంటున్న పరిస్థితికి వచ్చినప్పుడు ఈ 4,000 5,000 పక్కన పెడితే ఒక్క సంక్షేమం వల్లనే వస్తుందా అని అంటే మీరు ఫెయిల్ అయింది అనే దానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం కదా. నేనేదో నవరత్నాలు అనేదాని కూడా అదొక్కటే కాదు, అది ఉండాల్సిందే, అభివృద్ధి ఉండాల్సిందే, 2 ఉండాల్సిందే. ఇవాళ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ ఎన్డీఏ కూటమి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. వైసీపీ కాపు ఓట్లను చీల్చేస్తే విజయం వచ్చేస్తోంది అనుకుని భ్రమపడుతోంది అనుకోవాలా? నిజంగా కాపు ఓట్లను చీలిస్తే నిజంగా ఆ పార్టీ గెలుస్తుంది అంటారా మీరు? వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వైసీపీ విధానాలని మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి వాడిని నేను. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ విధానాలని అసలు పార్టీ పుట్టుకే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక అని చెప్పినటువంటి వాడిని నేను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ కాంగ్రెస్కి చెందాలి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందకూడదు. ఆయన కొడుకు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు అది కోరుకోలే. నా కొడుకుని ముఖ్యమంత్రి కావాలి, ఇంకో వేరే పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి, ఆయన ఆశయం అది కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, కాంగ్రెస్ పార్టీలో చనిపోయాడు, చనిపోయిన దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఆశయాలు కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా నడిచారు. ఆ లెగసీ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు తప్ప, లేకపోతే ఆ లెగసీని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయి ఉండేవాడు కాదు. అందుకని పార్టీ పుట్టుకే మోసపూరితమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పుకోవడానికి, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ లెగసీ, ఆ డెవలప్మెంట్ అదంతా కూడా అదేదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందాలి, కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకని మొదటి నుంచి దాన్ని ఆ విధానాలనే వ్యతిరేకించినటువంటి వాడిని నేను. మొట్టమొదటి రోడ్డెక్కిన వాడిని నేనే ఈ రాష్ట్రంలో లేరు. అది రాజశేఖర్ రెడ్డి గారే ఒక మంచి రాజకీయ నాయకుడు. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు రాజకీయాల్లో అక్కడుంటాయి రాజశేఖర్ రెడ్డి గారి మీద. మరి ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? వెళ్ళగలరని మీరు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఒక మాటలో, మన మాటలో చెప్పాలంటే తండ్రి పేరు
రాజశేఖర్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతారని మీరు అనుకుంటున్నారా? చెడగొట్టేశాడు కదా. అనుకునేది ఏముంది? ఇంతవరకు ఆయనకు కనుక అవకాశం రాకపోతే మీ ప్రశ్న, అవకాశం వచ్చిన తర్వాత ఆయన పేరు చెడగొట్టాడు అనేది కదా నేను ఇప్పుడు చెప్పింది మీకు. ఎన్నిసార్లు చెప్పినా అదే కదా చెప్పింది. ఆయన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఇతనికి. అసలు ఏ విధంలో కూడా పోల్చడానికి సరిపడేటువంటి వ్యక్తి కాదు. ఏ రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారికి తో పోల్చేటువంటి పరిస్థితి ఒక్క సందర్భం కూడా ఉండదు. ఎప్పుడు రెడ్డి కమ్మ సీఎంలేనా, కాపులు సీఎం అవ్వరా అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అది ప్రజల ఇష్టం, ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది కదా. కులాల మీద ఆధారపడి ఉండదు, ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. కానీ అలా అనుకోవటం కూడా ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే జనరల్గా అందరూ అనుకుంటారు, బీసీలు అనుకుంటారు మాకు రాజ్యాధికారం కావాలని బీసీలు అనుకుంటారు. 22% ఉన్నాం కాబట్టి మాకు అధికారం కావాలని కాపులు అనుకుంటున్నారు. అనుకోవటంలో తప్పు లేదు, కానీ ప్రజాభిప్రాయం కూడా దానికి పరిగణనలోకి తీసుకోవాలి కదా. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి, అంతే కదా. అవును, ఖచ్చితంగా ఎవరైనా సీఎం కావచ్చు. ఎవరైనా కావాలని కోరుకోవటంలో తప్పేం లేదు కదా, కావాలని. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో మీరు చాలా ఏదైతే ఇప్పుడు కొత్తగా యంగ్ జనరేషన్ జెన్ జీ రాజకీయాల్లో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? జెన్ జీ రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి? అలాగే ఇప్పుడున్న యంగెస్ట్ పొలిటీషియన్స్లో ఎవరు ముందుకెళ్తారు బాగా, అలాగే ఎవరు మంచి నాయకులు, మంచి రాజకీయ నాయకుడు అవుతాడని మీరు అనుకుంటున్నారు? ఎవరినైనా గమనించారు? నో కామెంట్ అమ్మా. నేను మీకు ఇందాకే చెప్పాను, నా పని నేను చూసుకుంటున్నాను, ఇంకొక దాని గురించి ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం నాకు లేదు. నేను పొద్దున్న 10ంటికి బయలుదేరి సత్తెనపల్లి వెళ్తే సాయంత్రం 6:30కు వస్తున్నాను తప్ప ఇంక ఎవరు ఏంటి అని పట్టించుకునే పరిస్థితిలో అయితే నేను లేను. దాని మీద నో కామెంట్. నా కామెంట్ అయితే మీరు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వచ్చిన మార్పులు ఏంటి, ఆ మార్పులపై మీ కామెంట్ ఏంటి? మేము రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు అంటే నేను ఒక 89లో తప్ప 94 నుంచి కూడా సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఒక 6 సెలక్షన్ కమిటీ ఉంటే 6లో నేను ఒక మెంబర్గా ఉండేవాడిని సెలక్షన్ కమిటీలో. అప్పుడు సెలక్షన్ షార్ట్ లిస్ట్ చేయాలి అని అనుకుంటే పిసిసి స్థాయిలో కుటుంబం రాజకీయ చరిత్ర, లేకపోతే అతని రాజకీయ చరిత్ర, అతని యూత్ కాంగ్రెస్లో పనిచేశాడా, లేకపోతే పార్టీలో ఎప్పటి నుంచి పనిచేశాడు, పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసేవాళ్ళం. ఆ రోజు నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి ఎట్లా ఉందంటే ఎంత పెట్టగలడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ కానీ క్యారెక్టర్ కానీ లేదు, ఎవరెంత పెట్టగలరు అనేటువంటిది మార్పు. మేము రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి నేనేదో ఎన్ఎస్యూలో పనిచేశాను, యూత్ కాంగ్రెస్లో పనిచేశాను కాబట్టి నాకు యూత్ కాంగ్రెస్ కోటాలో ఆ రోజున సీట్ వచ్చింది. అంతే తప్ప నేను ఎంత పెట్టగలను అనేటువంటి ఆలోచనకు వస్తే ఆ రోజున నా దగ్గర 50,000 రూపాయలు తప్ప లేని పరిస్థితి ఉండేది, పరిస్థితి. కానీ ఇవాళ ఆ పరిస్థితి కాదు. ఎంత పెట్టగలరు అనేటువంటిది ఒకటే క్రైటీరియా వచ్చింది, అదే మార్పు. అప్పుడు మేము మొదలుపెట్టిన నుంచి ఇవాళ వరకు మార్పు. అది మంచి పద్ధతి కాదు అనేది చెప్పగలను. సార్, యాక్చువల్గా మీ సీటుపై కోడెల శివరాం గారు కన్నేశారు, ఆయనకు ఆశ ఉంది ఆ సీటుపై అంటుంటారు కదా. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నారా? మీకు ఆయనకు ఎటువంటి అనుబంధం ఉంది? కలిసి అయితే పని చేయట్లేదు సార్. ఇప్పుడు ఆయన సీటు కోసం ప్రయత్నం చేసిన మాట నిజమే. ఆయనే కాదు, ఇంకా 3 కూడా ప్రయత్నం చేశారు, అందరు కలిసి పనిచేశారు. ఇప్పుడు ఎన్నికల్లో నా పని నేను చూసుకున్నాను, ఇప్పుడు నా పని నేను చూసుకుంటున్నాను, అంతే పరిస్థితి. అలాగే నియోజకవర్గంలో ఇసుక మాఫియా అంతా కన్నా లక్ష్మీనారాయణ గారి కనుసన్నల్లో జరుగుతోంది అంటారు, నిజమేనా? అసలు సత్తెనపల్లిలో ఇసుక అనేది ఉందా? ఇప్పుడు అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను పెదకూరుపాడులో 20 సంవత్సరాలు ఉన్నాను. ఇసుక రీచ్ ఎక్కడుందో కూడా తెలీదు. హైయెస్ట్ ఇసుక రీచ్లు పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నాయి. అసలు ఆ 20 సంవత్సరాలు కూడా నాకు ఇసుక రీచ్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ మీరు అంటున్నారు ఇసుక దందా అని.
అసలు సత్తెనపల్లిలో ఇసుక ఉందా? అంతే. ఇప్పుడు పెదకూరపాడు అంటున్నారుగా మీరే. అట్లా కదమ్మా, ఇప్పుడు సత్తెనపల్లిలో అసలు ఇసుక ఉందా? నేను అన్నది పెదకూరపాటు. నేను 20 సంవత్సరాలు 25 మరి సంవత్సరాలు ఎందుకు అక్కడ అంటే ఇసుక ప్రచారం లేకపోయినప్పటికీ అంతే. అంటే అలా అని కాదు, ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడైతే ఇసుక ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇసుక రీచ్లు పెడతారు కదా, అసలు మాకు అసలు దాని గురించి దానిలో ఎక్కడ మీ అసలు అనుచరుల మాకు ప్రమేయం సంబంధం కానీ మీకు మీ అనుచరులకు ప్రమేయం కూడా కానీ? అవకాశం కూడా లేదుగా. అసలు సత్తెనపల్లిలో ఎక్కడ ఇసుక లేదుగా, ఇసుక వ్యాపారం చేయడానికి అవుట్లెట్ లేదు, ఇసుక లేదు, రీచ్లు లేవు, రెండు లేవు. రాజకీయాల్లో మీకెవరైనా గురువు ఉన్నారా? ఉన్నారు. ఎవరండి? ఎన్జి రంగ గారు, కావూరు సాంబశివరావు గారు, శివశంకర్ గారు, ముగ్గురు. వాళ్ళల్లో మీకు నచ్చే అంశాలేంటి? ముగ్గురు కూడా మంచి నాయకులే. అందులో ఎన్జి రంగ గారు పొలిటికల్ క్లాసెస్ కూర్చోబెట్టి బాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఎన్ని తరాలకైనా సరిపడా ఆయన చెప్పేవాళ్ళు. అట్లానే కావూరు సాంబశివరావు గారు వర్క్ స్టైల్ కానీ, శివశంకర్ గారి లీడర్షిప్ కానీ, నేను ఇంతవరకు శివశంకర్ గారు లాంటి లీడర్ని మటుకు చూసినటువంటి పరిస్థితి కాదు రాజకీయాలు. అంత గొప్ప నాయకుడు పరిస్థితి అని చెప్పచ్చు. ఎన్జి రంగ గారు కానీ, కావూరు సాంబశివరావు కానీ, శివశంకర్ గారు కానీ, వీళ్ళందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ కానివ్వండి, లేదన్నా ఒక చిన్న సంఘటన కానీ చెప్పండి. ఏదైనా నేను 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ప్రపోజ్ చేసి తీసుకెళ్ళాను. టెక్నికల్గా పాసిబుల్ అయ్యేది కాదు, కానీ 9 కావాలి అని చెప్పేసి నేను అడిగాను అతన్ని. ముఖ్యమంత్రిగా నేను అడిగినప్పుడు 2009కి ముందు ఓకే కావాలని అడిగినప్పుడు టెక్నికల్గా ఈ పాసిబిలిటీ కాదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, రిపోర్ట్ ఇస్తే ఈ టెక్నికల్గా ఫీజిబిలిటీ కాదంటున్నారు కన్నా అంటే వాళ్ళు అట్లానే చెప్తారన్నా. కానీ ఆ 9 లిఫ్ట్ ఇరిగేషన్స్ లేకపోతే నా నియోజకవర్గం టైలెండ్ పరిస్థితి, అవి ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ టెక్నికల్ రిపోర్ట్ని పక్కన పెట్టేసి శాంక్షన్ ఇచ్చి 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా శాంక్షన్ ఇచ్చినాడు. అది మర్చిపోలేనటువంటిది. అలాగే ఒక్క వర్డ్లో రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు అని చెప్తాను. అలాగే చంద్రబాబు గారు? ఆయన అంతే. ఆయన రాజకీయ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని బీట్ చేయగలిగినటువంటి వాడు కలియుగం ఉన్నంతకాలం లేడని చెప్పాను కదా ఇందాక మీరు. నరేంద్ర మోడీ గారి గురించి? మహానాయకుడు. ఎప్పుడూ చెప్తానే ఉంటాం. నేను బీజేపీ నుంచి బయటకు వచ్చింది కూడా అమరావతి కోసం వచ్చాను. లోకల్ నాయకులు చేసినటువంటి హ్యూమిలియేషన్ వల్ల బయటకు వచ్చాం, కానీ లేకపోతే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అటువంటి నాయకుడు భారతదేశానికి అవసరం. ఆయనకి ప్రధాన అవసరం కాదు, భారతదేశానికి నరేంద్ర మోడీ గారు లీడర్ నాయకత్వం అవసరం. అది భారతదేశ ప్రజలు గుర్తించాలి. సార్, అలాగే కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఎవరికన్నా సాయం చేయాలన్నా కూడా తమ గురించి, తమ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఎవరు చాలామంది బయటికి రావడానికి ఇష్టపడలేదు. అలాంటి టైంలో కూడా మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రజల కోసం మీరు బయటకు వచ్చారు, వారికి సేవ చేశారు, వాళ్ళకి కావాల్సినవి చూసుకున్నారు. ఏ ధైర్యంతో మీరు బయటకు వచ్చారు? మాకు నరేంద్ర మోడీ గారి డైరెక్షన్తో మమ్మల్ని కోవిడ్లో ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండేలా ఆయన. మేము 2 సార్లు కోవిడ్ బారిన పడ్డాం. 2 సార్లు కోవిడ్ బారిన పడినా కూడా ఆయన నిరంతరం రెగ్యులర్గా మాకు అమిత్ షా గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని కార్యక్రమాలు ఇచ్చేవాడు. ఓకే, మోడీ గారి ఆదర్శంతో, మోడీ గారి డైరెక్షన్తో, మోడీ గారి అమిత్ షా గారి డైరెక్షన్తో మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త కూడా కోవిడ్కి భయపడకుండా, ఎంతోమంది కోవిడ్లో కార్యకర్తలు బయటకు వచ్చి ప్రజలకి సేవ చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా ఆయన అవన్నీ ఏమి లెక్క చేయకుండా ప్రజల్ని
కోవిడ్లో ఆదుకోవాలి, అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఆఖరికి పాదచారులకి చెప్పులు ఇచ్చేదాని విషయంలో కూడా మీరు ప్రొవిజన్స్ ఇచ్చేదాని విషయంలో కానీ, అన్నదానాల విషయంలో కానీ, పాదచారులకు చెప్పులు ఇచ్చే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మోడీ గారి డైరెక్షన్లోనే ఆ రోజున అందరం పనిచేసాం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఆ ఎన్నికలకు ఎలా రెడీ అవుతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే 2024లోనే మాకు అత్యంత మెజారిటీతోటి మేము గెలిచాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో ధైర్యంగా మేము ఇచ్చేసామని చెప్పగలుగుతున్నాం. చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి అవకాశానికి మేము సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, ఇదిగో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 30 లక్షల నుంచి 1.5 కోటి వరకు కూడా డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి మాదుంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఒక తట్ట మట్టి ఏ గ్రామంలో కూడా వేసినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు ఇంత చేసిన తర్వాత ధైర్యంగా ఓటు అడిగేటువంటి హక్కు ఒక ఎన్డీఏకే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 2024 రిజల్ట్ కన్నా కూడా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. అలాగే 2029 ఎలా ఉండబోతోంది టీడీపీకి, కూటమికి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రెన్యువల్ అవుతుందనే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం కన్నా లక్ష్మీనారాయణ గారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.